అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై వచ్చిన ఆరోపణల్ని హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈ విషయాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. హలో సార్. హాయ్ అండి. కృష్ణకాంత్ గారు, మనం చూసిన గత కొన్ని రోజుల నుంచి అసలు ఈ ఫార్ములా రేస్ గురించి కానీ కేసు గురించి చాలా ఎక్కువగా వింటున్నాం న్యూస్లో. అసలు ఏంటి ఈ ఫార్ములా రేస్? అసలు ఇది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఈ రేసింగ్ అనేది అప్పుడు జిహెచ్ఎంసీ అండ్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారి సారథ్యంలో ఈ ఫార్ములా ఈ రేసింగ్ని పెడదాము, ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ కింద పరిగణించి దీన్ని తీసుకురావడం జరిగింది హైదరాబాద్కి. సో ఇది ఒక ఇంటర్నేషనల్ రేసింగ్ సర్క్యూట్ ఇది. సో దాన్ని హైదరాబాద్లో పెట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ మ్యాప్లో మనం పెడదాం అన్నట్టుగా ఆయన ఏదో వాళ్ళ ప్రభుత్వం ఆలోచించింది అన్నట్టుగా ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఇవాళ రోజు బట్ ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, సైటింగ్ ద సేమ్ రీజన్స్. ఇట్లానే ఏదో అవకతవకలైన ఫండ్స్లో దాంట్లో అని చెప్పి ఆ ప్రాజెక్ట్ని మొత్తానికి క్యాన్సిల్ చేశారు, స్క్రాప్ చేశారు. ఇవాళ రోజు ఇప్పుడు దాని మీదనే ఆ ఫార్ములా ఈ దాంట్లోనే ఒక స్కామ్ అయింది గత ప్రభుత్వంలో, ముఖ్యంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలోనే ఒక స్కామ్ అయిందని చెప్పి ఇవాళ రోజు ఏసీబీ అధికారులు, యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో వాళ్ళు ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే దీప్తి గారు, ఫార్ములా ఈ దాంట్లో ఎఫ్ఈఓ కంపెనీకి ఒక కంపెనీకి ఈయన 55 crores మన హెచ్ఎండిఏ నుంచి మళ్లించారు వితౌట్ ప్రాపర్ అప్రూవల్స్. జనరలీ యాజ్ పర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం కూడా ఒక ప్రభుత్వ ఖజానాని మీరు 10 కోట్ల కంటే మించి ఇవ్వాలి. ఒక సంస్థకి, ప్రైవేట్ ఎంటిటీకి కానీ ఒక వేరే సంస్థలకు కానీ మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రభుత్వ ఖజానా నుంచి దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి, క్యాబినెట్ పర్మిషన్ ఉండాలి, ఇవన్నీ అప్రూవల్స్ ఉండాలి. అబౌట్ 10 crores అమౌంట్ అయితే. కానీ ఇక్కడ కేవలం కేటీఆర్ గారు ఓవరాల్గా చెప్పారని చెప్పి అప్పటి హెచ్ఎండిఏ చైర్మన్ అరవింద్ కుమార్ గారు, ఆయన కింద ఎవరైతే పనిచేస్తున్నారో ఆయన హెచ్ఎండిఏ నుంచి 55 crores ఎఫ్ఈఓ కంపెనీకి ఈ ఫార్ములా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 55 crores వితౌట్ అప్రూవల్ వేసేసారు, ట్రాన్స్ఫర్ చేశారు. సో దానికి అనుగుణంగా ఆర్బీఐ కూడా దాని మీద పెనాల్టీ వేయడం జరిగింది, 8 కోట్ల ఎంతో. దాని కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్, ఆ పెనాల్టీ కట్టామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దీని పరంగానే ఈ విధంగానే ఈ 55 crores మిస్అప్రోప్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం కొన్ని వేరే కంపెనీలు, గ్రీన్కో కంపెనీ అని చెప్పి ఒకటి ఉంది, సో వాళ్ళు కూడా ఇందులో స్పాన్సర్స్ కింద వచ్చారు. సో దానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేశారంటే గ్రీన్కో కంపెనీ అనేది కొన్ని ఎలక్టోరల్ బాండ్స్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎలక్టోరల్ బాండ్స్ వాళ్ళు కొన్నారు, నియర్లో ఒక 100 కోట్ల పైన ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు వాళ్ళు. సో ఆ విధంగా ఒక ఫండ్స్ ఇచ్చారు ఆ పార్టీకి. దాంట్లో 41 crores బీఆర్ఎస్ పార్టీ క్యాష్ కూడా చేసుకుంది ఆ ఎలక్టోరల్ బాండ్స్ని. సో క్విట్ ప్రో క్యో అప్పుడు మనం చూసినప్పుడు జగన్ గారి టైంలో హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్ గారి మీద ఏదైతే ఎలిగేషన్స్ పడ్డాయో ఈ క్విట్ ప్రో క్యో అని చెప్పి, సేమ్ అలాంటి ఎలిగేషన్స్ కూడా ఇప్పుడు ఈ గ్రీన్కో కంపెనీ ద్వారా వీళ్ళు లబ్ధి పొందారు, ప్లస్ దానికి లబ్ధి చేకూర్చారు ఈ ప్రాజెక్ట్ ద్వారా అని చెప్పి ఇట్లాంటి ఆరోపణలని వాళ్ళ రోజు బీఆర్ఎస్ నేతలు వీళ్ళందరూ ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ గారు కానీ, ఆయన కింద అప్పుడు పనిచేసిన అరవింద్ కుమార్ గారు కానీ, అండ్ హెచ్ఎండిఏ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు కానీ. మనం గతంలో చూసుకున్నట్లయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడున్న లాయర్స్ వాదించారు, గవర్నర్ పర్మిషన్ లేదు, క్యాబినెట్ పర్మిషన్ లేదు, దానివల్ల ఆయనకి బెయిల్ వచ్చింది కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవన్నీ ఫాలో అయినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు కేటీఆర్ గారిని? అది గవర్నమెంట్ని అడగాలండి. ఆ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్. అది నిజంగా గవర్నమెంట్ అడగాలి. ఎందుకంటే మొన్న మనం చూసుకుంటే ఒక సూపర్ స్టార్, ఒక పెద్ద యాక్టర్ కేసులో, మొన్న అల్లు అర్జున్ కేసులో కూడా ఆయన A11 ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు కేటీఆర్ గారు A1 గా ఉన్నారు. A1 గా ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదేనండి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అది గవర్నమెంట్ చెప్పాలి దానికి సమాధానం. ఎందుకంటే ఒక A11లో ఉన్న ఒక స్టాంపిడ్ ఇన్సిడెంట్లో ఆయన అతన్ని ఇంటికి వెళ్ళి మీరు గుంజుకొచ్చి మరి అరెస్ట్ చేశారు, ఆయనకి బెయిల్స్ దొరకడం ఇబ్బంది అని. దాని తర్వాత మనం చూసాం, అంత పబ్లిక్ అంతా చూసింది. మరి అలాంటప్పుడు A1గా ఉన్న ఒక సదరు ఎక్స్ మినిస్టర్, మరి ఆయనని మీరు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. మీరు చెప్పినట్టు ఇందాక అది సెక్షన్ 17A ఆఫ్ పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 2018లో వచ్చిన అమెండ్మెంట్ అది. ఆ సెక్షన్ 17A ఏం చెప్తుందంటే ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ కానీ, ఎక్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఎవరైనా కానీ వీళ్ళ మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలనుకున్నా లేదా అరెస్ట్ చేయాలనుకున్నా గవర్నర్ ప్లస్ క్యాబినెట్ వీళ్ళందరి పర్మిషన్స్ తీసుకొని మీరు చేయాలని చెప్పి ఒక రూల్ వచ్చింది 2018లో. మీరు మనం అన్నట్టు ఇందాక చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా అప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయినప్పుడు ఆ 17A పాటించకుండా వీళ్ళు సెక్షన్ 17 ఆఫ్ పీసీ యాక్ట్ పాటించకుండా ఆ సదరు జగన్ గారి గవర్నమెంట్ ఆయన ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు. సో ఆయనకి ఖచ్చితంగా ఆ విధంగానే ఇది ఇల్లీగల్ అరెస్ట్ కాబట్టి ఆయన బెయిల్ రావాలని చెప్పి అప్పుడు ఆయన లాయర్ సిద్ధార్థ్ లుద్రా గారు కూడా దీని మీదనే ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే వాళ్ళ రోజు ఆయన బెయిల్ వచ్చింది. ఇక్కడ ఆ మిస్టేక్ జరగకూడదని చెప్పి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కేటీఆర్ గారి మీద వాళ్ళ మీద ఇది ప్రాసిక్యూట్ చేయడానికి డెఫినెట్లీ వాళ్ళు సెక్షన్ 17A కంప్లై అవుతూ వీళ్ళు గవర్నర్
గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది, అవన్నీ పర్మిషన్స్ వచ్చాయి. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు మరి ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా అదే అండి. మరి ఇంత మీరు రూల్స్ అని లాస్ అని మీరు కంప్లై అయినప్పుడు మరి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అందులో A1 గున్న వ్యక్తి ఎవరైతే A1గా అక్యూజ్ నెంబర్ 1లో ఉన్నాడో ఈ కేసులో, మరి ఆయన ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ఆయన యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకుంటారు, క్వాష్ చేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు. మరి ఆయన ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అది సదరు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, ఆయన క్యాబినెట్ వాళ్ళు చెప్పాలి ఇవన్నీ. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం చూసుకుంటే దీప్తి గారు, సో క్వాష్ ఏదైతే ఇవాళ కేటీఆర్ గారు వేశారో అక్కడ కూడా ఆయనకి చుక్కదిరైంది. సో అది డిస్మిస్ అయిపోయింది ఇవాళ రోజు. సో ఇప్పుడు డెఫినెట్లీ ఆయనని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఏసీబీ మరి ఆ స్టెప్ తీసుకుంటే లేదో చూడాలి, వేచి చూడాలి. అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం, అంటే SLP అంటే అపీల్కి వెళ్ళొచ్చు. ఈ లోవర్ కోర్టులో ఏదైతే ఇప్పుడు హైకోర్టులో ఆయనకి చుక్కదిరైందో, సో దాన్ని అపీల్ చేస్తూ ఆయన హీ కెన్ గో ఫర్ ఫైలింగ్ అన్ SLP దేర్ ఇన్ సుప్రీం కోర్ట్. అండ్ దానికి ఇవాళ మనం తెలంగాణ సర్కార్ ఏం చేస్తారంటే క్యావిట్ పిటిషన్ కూడా నమోదు చేయడం జరిగింది. అంటే SLPకి ఈయన ఒకవేళ వేస్తే సుప్రీంకోర్టులో మాకు తెలియకుండా వన్ సైడెడ్ వాదన వీళ్ళు ఆయనకి ఏమి మీరు రిలీఫ్లు ఇవ్వకూడదు, మాకు కూడా ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి వీళ్ళు క్యావిట్ పిటిషన్ కూడా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వేసింది. సో అవన్నీ పగడుబందీగానే ఫాలో అవుతున్నారు. కానీ అరెస్ట్ మాత్రం మరి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తీసుకొని ఆయన ఇంట్రాగేషన్ ఎందుకు చేయట్లేదు? నేను ఆయన ఇంట్రాగేషన్కి వచ్చినప్పుడు కూడా మరి ఆయనని అఫ్కోర్స్ లాయర్ వద్దు అని చెప్పి అక్కడ ఆర్గ్యుమెంట్ అయింది. బట్ ఆయన హక్కు అది లాయర్ని తీసుకెళ్ళటం, అడ్వకేట్ని తీసుకెళ్ళటం. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, ఎనీవేస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ అ ప్రాపర్ వే. ఇంట్రాగేషన్ అక్కడ జరగట్లేదు కరెక్ట్గా పద్ధతిలో తెలుస్తుంది. మరి అలాంటప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ తీసుకొని కూడా చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు అనేది సదర్ గవర్నమెంట్ని అడగాలి మనం, జనాలకి అర్థం కావాలి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? నెక్స్ట్ ఏం లేదండి, దేర్ ఆర్ హై ఛాన్సెస్ లైక్ ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ దే కెన్ డూ దట్. ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అవన్నీ మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు SLP నేను అన్నట్టు సుప్రీంకోర్టు ఆయన SLP పిటిషన్ వేసుకుంటారు. సో అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఈ లోపల ఇప్పుడు అవి జరుగుతున్నా ఈ లోపల ఏసీబీ వాళ్ళ ఇంట్రోగేషన్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. దానికి సంబంధం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీస్ కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈడీ కూడా వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దట్ వర్క్స్ అండర్ PML యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కేసులో ఎంటర్ అయ్యారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రోగేషన్ కూడా సైడ్ నుంచి ఏసీబీతో పాటు వాళ్ళు కూడా చేస్తారు. సో ఇవన్నీ ఈ రెండు ఏజెన్సీస్ వాళ్ళ దారిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడు పిలిచినా వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు ఈయన డెఫినెట్గా దానికి కంప్లై అయితే ఈయన వెళ్ళాల్సిందే, ఇంట్రోగేషన్ కోఆపరేట్ చేయాల్సిందే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కృష్ణకాంత్ గారు, అసలు ఏంటండి ఇది ఒకదాని తర్వాత ఒకటి కేసులు? అంటే ఫస్ట్ అంతకు ముందు చూసుకున్నట్లయితే మనం అల్లు అర్జున్ కేసు తీసుకున్నా, ఇప్పుడు కేటీఆర్ కేసు తీసుకున్నా, అట్లా అంతకుముందు ఇంకో కొన్ని కేసులు తీసుకున్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. అంటే ఇవేమన్నా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఏమో అండి, అది ప్రజలను అడగాలి. ఎందుకంటే చూస్తున్న ప్రజలు వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు ఇవాళ రోజు. సో నాకైతే ఒక విధంగా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఈ అభిప్రాయం కూడా ఉంది ప్రజల్లో. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మన ఈ సంవత్సరం కాలంలో వీళ్ళ యొక్క పరిపాలన చూసుకుంటే వీళ్ళు ఇప్పటివరకు 6 హామీలని అమలు చేయలేదు. ఏవైతే వీళ్ళు ప్రామిసెస్ చేశారో, హామీలు ఇచ్చారో అవి ఇప్పటివరకు ఒకటి కూడా వీళ్ళు నెరవేర్చలేదు. మరి అలాంటప్పుడు దానికి అనుగుణంగానే వీళ్ళు అవన్నీ డైవర్ట్ చేయడానికి ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇలా రోజుకొక కేసులు తీసుకొచ్చి వాటిని జనాలని దారి మళ్లించడానికి వాళ్ళని ఇవన్నీ చేస్తున్నారని కూడా డౌట్లు వస్తున్నాయి. జనాల్లో కూడా అది బాగా నడుస్తుంది అవన్నీ డౌట్స్. మరి దానికి సమాధానం కాలమే చెప్పాలి. అండ్ ఆల్సో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఓట్లేసి వాళ్ళని గెలిపించారో సో వాళ్ళు చెప్పాలి. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నాది ఒకటే డౌట్ దీప్తి గారు, ఎందుకంటే వేరే ఒక సెలబ్రిటీ కేసులో మీరు ఎక్కడైతే అంత స్ట్రిక్ట్గా మీరు పనిచేస్తున్నామని చెప్తున్నారో మరి అదే చిత్తశుద్ధి మరి ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఇంట్రోగేషన్ కరెక్ట్గా అవ్వట్లేదు. మరి అట్ ద సేమ్ టైం మరి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ అలాంటప్పుడు తీసుకునే హక్కు ఉంది. మరి మీరు గవర్నర్ పర్మిషన్, క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి. మరి అలాంటప్పుడు అన్నీ ఉన్నప్పుడు అరెస్ట్ ఎందుకు చేయాలి? సో ఈ విషయం కూడా మరి ఈ సదర్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి ప్రజలకి. సో అన్ని జనాలు గమనిస్తున్నారు. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి. మరి దీని ప్రభావం ఏమన్నా మరి ఈసారి గవర్నమెంట్ మీద ఇవన్నీ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.